మన దగ్గరకు వచ్చి ఎవడో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు. వాటిని నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు అనేది ఇక్కడి విషయం. సంఘటన జరిగిన తరువాత నీలో వచ్చిన మార్పే నువ్వేంటో చెబుతుంది. చెప్పినోడు చేసినవాడు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుకుతారు. నీ ఆకలి నీది, నీ పని నీది, నీ గురించి ఎవరు ఆలోచించరు. నీకు నువ్వే ఆలోచించుకోవాలి. నీ యుద్ధం నువ్వే చేయాలి. లోతైన ఆలోచనల వల్లే అది సాధ్యం అవుతుంది. జీవితంలో మనతో ఒకడు పోరాడాలనుకుంటాడు, మోసం చేయాలనుకుంటాడు. ముంచాలనుకుంటాడు, తొక్కాలనుకుంటాడు, పోల్చుకుంటాడు, వెటకారం చేస్తాడు. అవమానపరుస్తాడు, చెడు ప్రచారం చేస్తాడు, ఎదుగుదలను ఓర్వడు, ద్రోహం చేస్తాడు. వెన్నుపోటు పొడుస్తాడు, నటిస్తాడు, తక్కువ చేసి మాట్లాడతాడు. బలం గురించి కంటే బలహీనత గురించి ఎక్కువ మాట్లాడతాడు. జాలి చూపిస్తున్నట్లు ఉంటాడు. డబ్బుతో పోలుస్తాడు, మన నష్టంతో సంతోషపడతాడు. ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనల మధ్య నుండి జీవితం దూసుకొని పోవాలి. నువ్వు వారి మాటలకు అక్కడే ఆగితే ఎలా? నువ్వు చేరే చోటికి చేరు, నీతో, నీ లక్ష్యంతో. ఇలాంటి వారు ఎందరో వస్తారు, పోతారు. మన ప్రయాణం మనది. ఎందుకంటే ఈ జీవితం మనది, వాళ్ళది కాదు. విలువని బట్టి స్థలాలు, అవసరాన్ని బట్టి మనుషులు మారిపోతారు. కాలం పరిస్థితులనే కాదు, మనుషుల్ని మార్చివేస్తుంది. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. నిన్ను వదిలేసి వెళ్ళిన దేనిని తలుచుకుంటూ బాధపడవు. నువ్వు తలుచుకోవడానికి కూడా అది అర్హత లేనిది.
జీవితంలో మంచి రోజు రావడానికి కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోని జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో మనకు బాగా తెలుస్తుంది. కష్టమైన నష్టమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. వేరే వాళ్ళ చేతిలో నీ జీవితాన్ని ఉంచి ఆట బొమ్మ కావద్దు. విచ్చలవిడిగా ఉండే అడవిలో కూడా ప్రతి చెట్టుకి ఒక స్థానం, ప్రత్యేకత ఉంటుంది. మనుషులు కూడా అంతే. ఎవరి స్థానం వాళ్ళది, ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఇంకొకరిని చూసి కుంగిపోవు, అలా అని గర్వంతో పొంగిపోవు. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడు నీ జీవితంలో చోటివ్వకు. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకో. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన పని లేదు. జీవితంలో చాలా దూరం వెళ్ళాక మన చుట్టూ ఉండే బంధాలు అన్నీ అవసరాల కోసం మాత్రమే అని అర్థమవుతుంది. ఎందుకు చాలా దూరం అంటే మొదట్లో అంతా బాగానే ఉంటుంది. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కుట్రలు, కుతంత్రాలు, మనవాళ్ళు మన పతనాన్ని కోరుకుంటారు తప్ప మన సంతోషాన్ని, ఎదుగుదలని చూసి ఓర్వలేరు.